నేనైతే షాప్కి బయలుదేరిపోతున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాసు వ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు అన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు 2/6/2024. సో ఇప్పుడే బ్లాగ్ని స్టార్ట్ చేస్తాను. ఈరోజు సండే అనమాట. సో మార్నింగ్ టీతోనైతే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అమ్మ అయితే ఈరోజు బయలుదేరిపోయిందంట. 7 గంటలకి బస్సు ఎక్కిపోయిన అన్నది. మ్యాక్సిమం 12-1 గంట ఆ టైంకి అయితే వచ్చేయచ్చు. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. టీ అయితే మార్నింగ్ సరికి తాగుతున్నాను. మార్నింగ్ రొటీన్లో టీ అనేది కామన్ అయిపోయింది. మేడమే చాలా చల్లగా ఉంది. జాంకాయలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. చిన్న చిన్న పిందులై ఉన్నాయి. ఇంకొక 1 మంత్లో పెద్దవైపోతాయి. ఈసారి మాత్రం కాపు ఫుల్గా వచ్చింది, జాంకాయలు కాపు. సో మేము మీకు చూపిస్తాను చూడండి. ఫుల్ కాపు అనమాట. అంటే ఖాళీ లేదు, బట్ కిందిసారి అంత లేదు, కానీ ఈసారి మాత్రం బాగా వచ్చింది. మొత్తం కాయలు అయితే కాసాయి, పిందులు అయితే ఫుల్గా ఉన్నాయి. సో దగ్గర నుండి మీకు చూపిస్తా. బాగా కాసింది ఈసారి కాయలు అయితే. ఈ రోజులు అయితే చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఫుడ్కి మధ్యాహ్నం నాన్న అయితే పార్సల్ తెచ్చేవారు, ఎందుకంటే అవ్వదు కదా. నేనైతే షాప్కి బయలుదేరిపోతున్నాను. సో టీ అయితే తాగేసాను అనమాట. అంటే ఉదయం నిన్న నైట్ చపాతీలు చేశాను కదా, ఆ చపాతీలు అయితే ఒకటి ఉంటే దాంతోపాటు టీ అండ్ చపాతీ అయితే తినేసాను అనమాట. తినేసి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాను. మ్యాక్సిమం మా అమ్మ అయితే 1 గంట కల్లా వచ్చేస్తుంది. మధ్యాహ్నం మా నాన్న ఏంటంటే ఉదయం ఫోన్ చేయమన్నారు మా అమ్మకి. ఫోన్ చేసి మధ్యాహ్నం ఏం ఉండట్లేదు, పార్సల్ అయితే తెచ్చేస్తానంటే అలానే అని చెప్పింది మా అమ్మ. మధ్యాహ్నంకి అయితే పార్సల్ అయితే తీసుకొచ్చేస్తారన్నమాట మా నాన్న. సో ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను. షాప్లో వంశీ కూడా లేడు, వైజాగ్ వెళ్ళాడు అనమాట. సో నేనే ఉంటున్నాను. అందుకే మధ్యాహ్నం అదే 11 ఆ టైంకి అయితే ఇంటికి రావట్లేదు. జస్ట్ అక్కడే ఉంటున్నాం. 1:30కి ఆర్ 1:15-2కి అయితే ఇంటికి వస్తున్నాను. ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరిపోదాం. వీడియోస్ చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి. చూసే 100 మంది అయినా కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. జస్ట్ హాయ్ అయినా, స్మైల్ ఇమోజీ అని ఏదో ఒకటి పెట్టారనుకోండి, మన వీడియో నలుగురికి రీచ్ అవుతుంది. నోటిఫికేషన్స్ అస్సలు వెళ్ళట్లేదు. 8,000 మంది ఉన్నారు, కానీ నోటిఫికేషన్స్ అస్సలు వెళ్ళట్లేదు అనమాట. సో మీరు ఒక లైక్ కామెంట్ పెడితే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వెళ్తాయి, ఖచ్చితంగా చూస్తారు నలుగురు. సో
మాకు కొంచెం హెల్ప్ అయ్యేలా ఉంటుందన్నమాట. యూట్యూబ్ పేమెంట్ చాలా అసలు రావట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఆ యూట్యూబ్ పేమెంట్ కూడా అందుకుంటాం, కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి, మరీ చెప్తున్నాను అబ్బా. సో నేను మీ ఫ్యామిలీ నెంబర్ అనుకొని ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి, ఒక కామెంట్ అయితే పెట్టండి. మేము కొడితే మీకు డబ్బులు వచ్చేది ఏంటి బ్రో అనుకునే వాళ్ళకైతే నేను చెప్పలేను, కానీ బట్ మన అనుకునే వాళ్ళైతే మాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ అయితే పెట్టండి ప్రతి వీడియోకి. అంటే ఈ వీడియోకి చెప్పానని కాదు, ప్రతి వీడియోకి మీరు పెడితే కదా మాకు కొంచెం సపోర్టివ్గా ఉండి వీడియో కొందరికి ఎక్కువ మందికి రీచ్ అయ్యి అందరూ చూసి వ్యూస్ వస్తాయి కదా, డబ్బులు వస్తాయి. సో వ్యూస్ రాకపోతే డబ్బులు రావు. డబ్బులు ఎందుకు బ్రో అనుకోవచ్చు, కానీ మేము కూడా సర్వే అవ్వడానికి డబ్బులు అనేది చాలా అవసరం. సో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ పెట్టండి. మన వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ పెట్టండి. సో తప్పుగా అనుకోవద్దు పదే అడుగుతున్నందుకు. మా అమ్మ అయితే వచ్చింది. సో మధ్యాహ్నం 12:30కి వచ్చిందనమాట. మధ్యాహ్నం పార్సల్ తీసుకొచ్చేద్దాం అనుకున్నా, కానీ అమ్మ అయితే వండింది. ఎందుకు లేరా నేను వండేస్తాను అని చెప్పేసి వండేసింది అనమాట. రైస్ పెట్టేసింది, ఊరగాయలు తినేసాము మధ్యాహ్నం. ఎందుకే మరి ఆ టైంలో వచ్చింది ఎందుకు వండించడం అని నాన్న అనుకొని పార్సల్ తెద్దాం అనుకున్నారు, కానీ షాప్స్ కూడా లేవు ఎక్కడ. ఇది సండే కదా, అందుకు షాప్స్ అయితే లేవు అనమాట. ఏవి తినడానికి అయితే ఏం తేలేదు. నేను తినడానికి ఎదురు చూస్తాను. నేనైతే ఎవరైనా వస్తుంటే ఏమో తెస్తారా అన్నట్టు చూస్తుంటాను అనమాట. ఏమైనా తినడానికి తెచ్చిందో ఏంటంటే తేలేదు అనమాట. నిన్న షాప్లో ఒకరు ఈ పైనాపిల్ ఇచ్చారు అనమాట. నాకు ఒకటి వంశీకి ఒకటి ఇచ్చారు. అది అడిగితే అడిగి ఇచ్చేస్తాను, అడగకపోతే నేను ఉంచుకుంటాను. సో 2 జాడీలు తీసుకొచ్చింది. ఒక జాడీ వచ్చి 100 రూపాయలు పడిందంట. మా నాన్నకి మాత్రం 2 500 చెప్తానన్నది, ఎందుకంటే ఊరగాయ జాడీలు. ఈ మధ్య ఊరగాయ పెట్టాం కదా మీకు తెలిసిందే, అంటే తీపి ఊరగాయ అండ్ ఆవకాయ. నీకుండే ఇది ఆవకాయ. ఈ ప్లాస్టిక్ స్పూన్ పెట్టద్దని చెప్పిన మా అమ్మ ప్లాస్టిక్ స్పూన్ పెడుతుంది. దీనివల్ల ఏటవుద్దా అని అంటే ఇది ఊరగాయ పాడైపోతుంది. ముక్క మాత్రం భలే వచ్చింది. మధ్యాహ్నం తిన్నాను, అంటే కూర లేదు కానీ దీంతో తినేసాను. చాలా బాగా వచ్చింది అబ్బా, టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు నచ్చింది. తీపి ఊరగాయ కంటే ఒకప్పుడు తీపి ఊరగాయ ఎక్కువ తినేవాడిని, ఇప్పుడు ఈ ఊరగాయ ఎక్కువ తింటున్నాను. అంత బాగుంది, బాగా చేశారు మా నాన్న అయితే. ఏంటిది తీపి ఊరగాయ కూడా ఉందన్నమాట. సో ఇది సరిపోతుంది ఈ జాడీల్లో మ్యాక్సిమము. అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే వేసుకుంటుంది. సో అదనమాట. చూడండి, పెరుగు అయితే ఈ మధ్య మా అమ్మ లేదు కదా, పాలు ఎక్కువ యూజ్ చేయట్లేదు, గడ్డ పెరుగు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గడ్డ పెరుగు. ఈ గిన్నె పావు వంతు వరకు అయింది, ఇంత మిగిలిందనమాట. తయారు చేసుకున్న పెరుగు. అంటే ఆడ ఈ షాపులో ట్రై చేసి